హాయ్ హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరూ బాగున్నారా? చాలామంది అడుగుతున్నారు మిల్క్ వీడియో పెట్టమని. అయితే టైము చాలట్లేదండి. టైం దొరికేటప్పుడు మిల్క్ వీడియో అయితే పెడతాను. ఇప్పుడైతే మా గెస్ట్ హౌస్ చూడండి. మా వదిన గారి తోటలోన పొగలల్లో అయితే పెడతాము. చాలామంది పెడతారు ఇక్కడటు. అలాగా మా కూడా పెడుతున్నాం అనమాట. ఆ ఇక్కడ చూడండి అందరూ తీసుకెళ్ళిపోయారు. 2 పేలే ఉండిపోయినాయి. 3 నెలలు అవుతుంది కదా ఈని. అయితే ఇప్పుడు చూడండి చాలా బాగా తయారు చేశారనమాట మా మేనల్లుళ్ళు. అప్పుడు వచ్చేసి పాలు తిన్న టైం అయింది, తీసుకొని వెళ్తున్నాను. 2 అలా జట్ట మీద ఉన్నాయి. 3 నెలలు అయింది కదా ఈని. చూడండి కరెక్ట్గా వెళ్ళిపోద్ది మా తోటకి. అలా తీసిన వెంటనే వెళ్ళిపోద్దంట. ఇప్పుడు దానికి తడక అంతా రెడీ చేసిన డోర్ అంతా. ఆవుకైతే గుర్తులెట్టేస్తున్నారు వాళ్ళు. ఇదొకటి ఇక్కడ పగలల్లో ఉంటారు, నైట్కి ఊర్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. మా అయితే తావంట రేకులు ఆకులు మేసుకుని వెళ్తుంది. ఎందుకంటే అది మేపు టైం వచ్చింది కదా. చూడండి ఎంత బాగా వెళ్ళిపోతుంది. హాయ్ హలో అండి. ఈరోజు పాలక్ పప్పు చేస్తున్నాను. ఇలా చేస్తే తిన్నోళ్ళు కూడా తింటారు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ఇలా చేయండి. ఒక ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అప్పటి వారికి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు వచ్చేసి వేడి వేడి పప్పులోన కొంచెం నెయ్యి వేసుకొని అలాగా తింటే చాలా బాగుంటుంది. ఇలా చేయండి కంపల్సరీ. అలా చేసుకొని కంపల్సరీ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఎంత కారం తింటామో అంత కారం అంటే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దాంట్లోన ఎల్లుల్లి రవ్వలు అయితే కొంచెం వేసుకోవాలి, తొక్క తీసుకొని జీలకర్ర కొంచెం వేసుకొని అయితే మిక్సీ పెట్టుకోవాలి. ఇలాగ కచ్చిపిచ్చిగా మిక్సీ పెట్టుకోవాలి. రోలు ఉంటే రోట్లోనే దంచుకుని అయిపోతుంది. ఇలాగైతే కచ్చిపిచ్చి పెట్టుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఆవాలు అయితే వేసుకున్నాను ఆయిల్లోన. ఆవాలు ఫ్రై అయితే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి ఉంటే వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కూర ఉంది కదా పాలాకు, ఈ పాలాకు అయితే దాంట్లోనే వేసుకోవాలి తాలింపులోన. ఫస్ట్ పప్పు అయితే ఉడకబెట్టుకుని కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టుకుని బయట తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో పసుపు వేసుకోవాలి. మనకు కావాలంటే కారం వేసుకోవచ్చు, లేదు అదే కారం సరిపోతుంటే ఓకేని. ఎందుకంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు వేసిన టేస్ట్ వేరేగా ఉంటుంది, కారం వేసిన టేస్ట్ వేరేగా ఉంటుంది అనమాట. పప్పులో అంత కారం అవసరం లేదు, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు మిక్సీ పెట్టాం కదా, అదే సరిపోతుంది. ఇప్పుడైతే కూర వేసుకొని కొంచెం మగ్గిన వరకు ఉంచుకోవాలి. ఇలాగ మగ్గనించిన తర్వాత చూడండి ఇలాగైతే మగ్గిపోవాలి పూర్తిగా. దాంట్లో వాటర్ ఉంటుంది కదా, వాటర్లో బయటకు వచ్చేవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము దంచుకున్నాం కదా ఈ మూడుని దాంట్లో వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ అయితే వేసుకున్నాను. కొంచెంసేపు ఫ్రై అయిన వరకు అయితే అలా ఉంచాలి. పక్కన మాకి కొంచెం పూజ అవుతుంది, దానివల్ల డిస్టర్బ్ అవుతుంది కొంచెం, దయచేసి ఏమనుకోవద్దండి. ఇది ఒకటి ఉడకబెట్టుకున్నాను కదా పప్పు, కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను. ఈ పప్పు వచ్చేసి దాంట్లో కావాలంటే కవన కొట్టచ్చు, లేదు ఇలాగ ఉంటే బాగుంటుంది అన్నోళ్ళు అయితే అలాగే ఉంచుకోండి. నేను అలాగే ఉంచలేదు, కొంచెం నైట్గా అయితే కవన కొట్టాను. నైట్గా కవన కొడితే చాలు సరిపోతుంది. నైట్గా అయితే నేనైతే కవన కొట్టుకొని ఆ పప్పు దాంట్లో వేసుకోవాలి. సింపుల్ అండి. చాలామంది ప్రాసెస్ ఎక్కువని చేయరు కానీ హెల్త్ కూడా బాగుంటుంది. సింపుల్ రెసిపీ అనమాట ఇది. చూడండి అప్పుడైతే పచ్చివాసన పోయిన వరకు అయితే ఇలాగ ఫ్రై చేయాలి. చూడండి బాగా ఉడికిపోయిందంట, వాటర్ కూడా అలా సగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం పుల్ల వేయాలి. పుల్ల అయిపోతే టేస్ట్ బాగోదు. టమాటా వేయలేదు, టమాటా అస్సలు వేయకూడదండి, ఎందుకంటే పాలాకు టమాటాకి పడదు, వేయొద్దండి. టోన్స్ అయితే బేగా వస్తుంది. దానివల్ల నేను పాలాకు తినడమే మానేశాను. ఈరోజు మా ఆయన చేయమని అలా చేస్తున్నంట. ఇలాగ బాగా మగ్గిపోయి పచ్చివాసన పోయిన వరకు నుంచి దాంట్లోనే పుల్ల అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే పుల్ల వేసుకున్న తర్వాత కొంచెంసేపు అది మరగాలి. 2-3 పొంగులు వచ్చిన వరకు మరిగితే అప్పుడు పప్పు వేసుకోవాలి. చూడండి ఉడుకుతుంది కదా, ఇలా ఉడికిన వరకు అయితే ఉంచాలి. ఇప్పుడు వచ్చేసి పప్పు దాంట్లో వేసుకోవాలి. పప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనించేసి సరేనండి మరి పోపు ఏం అవసరం ఉండదు, తింపవచ్చు. వేడివేడి అన్నంలోనే నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. చూడండి ఇప్పుడు ధనియాల పౌడర్ కొంచెం వేసుకున్నాను. గరం మసాలా ఏం అవసరం లేదు, ధనియాల పౌడర్ కొంచెం వేసుకోవాలి లాస్ట్లోన. చూడండి ఇలాగ ఉడకనివ్వాలి అనమాట. ఉడకనిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ అయితే అయిపోయింది. పప్పు అయితే పనిచేస్తాను, చాలా సూపర్గా అయితే వచ్చిందండి.
ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోలోనైతే కలుపుతాను. బాయ్ అండి.